ప్రభునందు ప్రియమైన వారలారా, నేను చెప్పబోయే మాటలు మీరు జాగ్రత్తగా వింటున్నారన్న విశ్వాసంతో తిరిగి కొన్ని మంచి మాటలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున ప్రార్థన శత్రువుల కొరకు చెయ్యు. నీ శత్రువులకు ఆకలి ఉంటే వారికి ఆహారం పెట్టు. వారు నిన్ను అప్పు అడిగితే అప్పు ఇవ్వు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి నీ చేతులు పైకెత్తి ప్రార్థన చెయ్యి. ఏమని? నా శత్రువులను ఆశీర్వదించు, నా శత్రువులను క్షమించు. నీవు చేసే ప్రార్థన ఇలా ఉండాలి. అలా చేస్తే ఏమవుతుంది? వారి తలల మీద నిప్పులు పోసినట్లుగా ఉంటుందని బైబిల్ చెప్తూ ఉంది. ఈ రోజుల్లో చాలామందికి శత్రువులైపోయి క్షమించలేక కృషించి కృంగిపోతూ ఉన్నారు. నీ చెయ్యి పైకి లేవనెత్తేవాడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి వారిని నాశనము చేయని ప్రార్థించకు. ప్రభువా, వారిని క్షమించు అని ప్రార్థన చెయ్యి. కాబట్టి నన్ను దీవించు, నా తల్లిని దీవించు, నన్ను బాగు చేయి, మా అక్కను బాగు చేయి, ఇలా చేయకు. అది స్వార్థంతో కూడిన ప్రార్థన అవుతుంది. నీవెలా చేయాలి అనంటే, నా శత్రువులను ఆశీర్వదించు, వారిని క్షమించు. అంటే నీవు క్షమించబడతావు. ఆచార రీతిగా కాదు నీ ప్రార్థన, నీ హృదయపూర్వకంగా ఉండాలి, నీ మనసులో నుండి రావాలి. ఏమని? నా శత్రువులను దీవించు అని ప్రార్థించు. అప్పుడు నీవు దీవించబడతావు. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న ఈ ఆహారాన్ని భుజించి బలము తెచ్చుకొని నేను చెప్పినట్లుగా ప్రార్థన చేయాలని, మీ శత్రువులను క్షమించే ప్రార్థన ఈరోజు మీరు చేస్తే మీరు దీవించబడతారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.